మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. అత్తయ్య భలే స్కెచ్ చేశారు అత్తయ్య. ఆగు, తొందరపడకు, ఇంకా ఆట మొదలు కాలేదు. ఏమ్మా, ఏంటి నీ భర్త సడన్ గా శృతిని వదిలిపెట్టి దేవి పైన అంతగా ప్రేమ చూపిస్తున్నాడు? తెలియడం లేదన్నయ్య. ఏయ్, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఏదో జరిగింది. అవును మరి, ఇది పెద్ద హిమాలయాల రహస్యం ఏంటో చెప్పు. అయ్యో అన్నయ్య, ఈ హిమాలయాల రహస్యం గురించి మీకెలా తెలిసింది? ఏమ్మా, నేను ఊరికే చెప్పానమ్మా. అయితే హిమాలయాలకి దీనికి ఏదో సంబంధం ఉందా? అమ్మా, హిమాలయాల్లో స్వామీజులు కదా ఉంటారు, అందుకు శ్రీను మారిపోయిన దానికి ఏంటి సంబంధం? అయ్యయ్యో, నేనే నోరు జారి దొరికిపోయానే. అయ్యో అన్నయ్య, ఈ రోజు చంద్రాష్టమి అన్నయ్య, నేను నోరు తెరవకూడదన్నయ్య, నన్ను ఏం అడగకండి. చంద్రాష్టమి నీ ఒక్కదానికి మాత్రమేనా? అవునన్నయ్య. అయ్యో, ఈయనేమో ప్రశ్న సరే అన్నయ్య, ఒక్క నిమిషం, నేను మా ఆయనకి ఫోన్ చేసేస్తాను. అభి, మనం అందరం కలిసి ఇలా జాలీగా టూర్కి వెళ్ళి ఎన్ని రోజులైంది? సత్య, నువ్వేమనుకుంటున్నావు? సరే, నిద్రపో. చాముండేశ్వరి ఎందుకు అందరినీ వెళదామని చెప్పింది? ఆ తర్వాత అక్కని మాత్రమే అక్కడ ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టొచ్చింది? చాముండేశ్వరి మాస్టర్ ప్లాన్ ఏంటో తెలియడం లేదే. అది అర్థం కాక నా బుర్ర బద్దలైపోతుంది. క్లయింట్, అయ్యో, ఈ క్లయింట్ ఒకడు నా ప్రాణం తీస్తున్నాడు. అర్జున్, అమ్మా, ఎందుకు క్లయింట్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? అమ్మా, ఈయన మన పాత క్లయింటే, మిస్టర్ శివశంకర్. ఈరోజు అర్జెంట్ మీటింగ్ అమ్మా. మన కులదైవం గుడికి వెళ్తున్నామని ఆయన మీటింగ్ క్యాన్సిల్ చేశానమ్మా. కానీ ఆయన నన్ను వదిలిపెట్టట్లేదు. ఎందుకు? ఆయన ఈరోజు యుఎస్ కి వెళ్తున్నారు. తిరిగి రావడానికి 6 నెలలు పడుతుందమ్మా. ఏంటి అర్జున్, నువ్వు ఒక ప్రాజెక్ట్ ని 6 నెలలు వాయిదా వేస్తావా? కాదమ్మా, ఆయనతో అప్పుడే చెప్పాను, మేం ఫ్యామిలీ అంతా గుడికి వెళ్తున్నాం, కాదనలేకపోయానని నేను కన్విన్సింగ్ గానే మాట్లాడాను. కానీ ఆయనేమో ఈ రోజే మనం అగ్రిమెంట్ సైన్ చేద్దామని చాలా మొండిగా ఉన్నారమ్మా. ఇప్పుడు ఈ గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి నేను వెళ్ళి తీరాలి. సారీ అర్జున్, నేనే నిన్ను బలవంతం పెట్టి గుడికి పిలిచాను. నా తప్పే అర్జున్. ఇది నేను చేసే 3వ డీల్. బిజినెస్ చాలా ముఖ్యమమ్మా. నేను కావాలంటే ఈ గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి తిరిగి ఆఫీస్కి వెళ్ళనా? అయ్యో అర్జున్, అదంతా ఏమొద్దు. కంగారు పడకు సత్య. అర్జున్, ఒకసారి ఆ ఫోన్ ఇవ్వు. ఇదిగోమ్మా. హలో, మిస్టర్ శివశంకర్ సార్, హౌ ఆర్ యూ సార్? ఎస్ సార్, ఐ అండర్స్టాండ్ సార్. అలాగా సార్, వెరీ అర్జెంటే సార్. ఇట్స్ ఓకే సార్, నేనే వస్తాను సార్. నేను నేరుగా వస్తాను, మీరు ఆఫీస్కి వచ్చేయండి, మనం డీల్ క్లోజ్ చేద్దాం. ఓకే సార్. ఆయన మాటలు వింటుంటే ఈ డీల్ ముఖ్యమైందనుకుంటా. అవునమ్మా. కానీ కులదైవం గుళ్ళో దీపం పెట్టడం చాలా ముఖ్యం కదరా? అవును చాముండి, నేను ఊరికి ఫోన్ చేసి నా స్నేహితులతో అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాను. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే తప్పుగా అనుకుంటారు. ఏంటి చాముండి? అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను కులదైవం గుడికి రావడం లేదు. నేను వెళ్ళి ఆ క్లయింట్ని కలుస్తాను. మీరందరూ అనుకున్న విధంగా గుడికి వెళ్ళి దీపం పెట్టిరండి. చాముండి, సడన్ గా ఇలా చెప్తే ఎలా? ఎందుకండి ఇంతగా షాక్ అవుతున్నారు? బిజినెస్ గోల్డెన్ రూల్స్ తెలుసు కదా మీకు. కస్టమర్ ఇస్ కింగ్ అమ్మా. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. రెస్పెక్ట్ యువర్ కస్టమర్. ఎస్, అందుకనే మీరు మాత్రమే మన పిల్లల్ని గుడికి తీసుకువెళ్ళి కులదైవానికి దీపం పెట్టించి తిరిగి తీసుకురండి. నేనిక్కడ దిగుతాను. డ్రైవర్, ఇక్కడే బండి ఆపు బాబు. అత్తయ్య, నేను కూడా మీతో పాటు వస్తాను. వద్దమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి, నువ్వే ముఖ్యంగా దీపం పెట్టాలి.
అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగాలి. ఉం? ఈ బాధ్యత అంతా నీదే. అమ్మా నువ్వెలా వెళ్తావు? నేనిక్కడ దిగగానే క్యాబ్ బుక్ చేస్తాను. అమ్మా నేనే బుక్ చేస్తానమ్మా, కొంచెం వెయిట్ చేయి. సరే, బుక్ చేయి.